నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ఇప్పుడు కొన్ని అప్డేట్స్ చూద్దాం. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కల్లెం గ్రామంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వడ్డెర సంఘం గ్రామస్తులు శాఖ అధ్యక్షుడు శివరాత్రి స్వామి అధ్యక్షతన ఒడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మల రాజు శేఖర్ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు కల్లెం గ్రామ సర్పంచ్ బండా శోభ చంద్రమౌళి, ఉప సర్పంచ్ ఆర్ సంపత్, వార్డు సభ్యులు తదితరులు హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి స్వామి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిడికల్ దేవస్థానం చైర్మన్ ఏలే మూర్తి, జనగామ ఎంపీపీ మాజీ డైరెక్టర్ ఋషిగంపల ఆంజనేయులు, వడ్డెర సంఘం నాయకులు, సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫోన్ చేయ ఒకసారి. కల్లెం గ్రామంలో ఉన్నటువంటి ఒత్తిరాజుల సంఘం పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా అతి త్వరలో ఒడ్డెరి ఓబన్న విగ్రహం పెట్టాలనుకుంటున్నారు కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఆ ఓబన్న విగ్రహం కోసం సహకరించాలి. అందరం కూడా కలిసికట్టుగా ఆ యొక్క కార్యక్రమానికి సహకరించాలని కోరుకుంటూ కల్లెం గ్రామ శాఖ అధ్యక్షుడు ఒడ్డెరి సంఘం శివరాత్రి స్వామి గారు, యూత్ ప్రెసిడెంట్ వంశీ గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున తల్లి వచ్చిన ఒడ్డెరి సంఘానికి, మరి మా గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, ముఖ్య నాయకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఓబన్న అంటేనే ఒక చరిత్ర కలిగిన వ్యక్తి. ఒడ్డెరి సంఘం ఎప్పుడు గుర్తించుకునేగలిగే వ్యక్తి ఒడ్డెరి ఓబన్న. ఓబన్న ఆశయాలను ఎప్పుడైతే ఒడ్డెరి సంఘం అందరూ నిర్ణయిస్తారో, ఎప్పుడైతే సానుకూలంగా స్పందిస్తారో, ఓబన్న ఎక్కడున్న ఆయన ఆత్మకు శాంతి ఏదున్నా కూడా సేకరణ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒడ్డెరి సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. స్వతంత్ర సమరయోధుడు కళ్యాణ గ్రామంలో మొదటిసారి ఆ ఊరు గురించే చెప్పిరాలు కానీ ఓకే. ఫోన్ చేయ ఒకసారి. కల్లెం గ్రామంలో ఉన్నటువంటి ఒత్తిరాజుల సంఘం పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా అతి త్వరలో ఒడ్డెరి ఓబన్న విగ్రహం పెట్టాలనుకుంటున్నారు కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఆ ఓబన్న విగ్రహం కోసం సహకరించాలి. అందరం కూడా కలిసికట్టుగా ఆ యొక్క కార్యక్రమానికి సహకరించాలని కోరుకుంటూ కల్లెం గ్రామ శాఖ అధ్యక్షుడు ఒడ్డెరి సంఘం శివరాత్రి స్వామి గారు, యూత్ ప్రెసిడెంట్ వంశీ గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున తల్లి వచ్చిన ఒడ్డెరి సంఘానికి, మరి మా గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, ముఖ్య నాయకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఓబన్న అంటేనే ఒక చరిత్ర కలిగిన వ్యక్తి. ఒడ్డెరి సంఘం ఎప్పుడు గుర్తించుకునేగలిగే వ్యక్తి ఒడ్డెరి ఓబన్న. ఓబన్న ఆశయాలను ఎప్పుడైతే ఒడ్డెరి సంఘం అందరూ నిర్ణయిస్తారో, ఎప్పుడైతే సానుకూలంగా స్పందిస్తారో, ఓబన్న ఎక్కడున్న ఆయన ఆత్మకు శాంతి ఏదున్నా కూడా సేకరణ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒడ్డెరి సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. స్వతంత్ర సమరయోధుడు కళ్యాణ గ్రామంలో మొదటిసారి నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని వాలెగాం గ్రామస్తులకు గ్రామ సర్పంచ్ కామ్లే అశోక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామాన్ని ముందుండి అభివృద్ధి పథంలోకి నడిపిస్తానని ఆయన అన్నారు. గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు
తీసుకుంటానని, అలాగే అర్హులైన వృద్ధులకు పెన్షన్లు అందేలా చూస్తానని గ్రామ సర్పంచ్ హామీ ఇచ్చారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా ముందస్తుగా స్పందించి అభివృద్ధి దిశగా నడిపిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు దిగంబర్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో పోయి అది వాళ్ళేమో సర్పంచ్గా ఎన్నికైనా నేను ఫుల్ మేజర్తో గెలిపించారు ఊళ్ళో. ఈ మోర్లు కానీ నీళ్ళు కానీ అందరికీ ఏ ఇబ్బంది రాకుండా రోడ్లు అన్నీ చేసి పెడతాను. గవర్నమెంట్ సంస్థ రాలేవు, ఇంకా రాగానే నేను ఇవి అందరి ఉన్న పనులన్నీ చేసి పెడతాను. నేను ఊళ్ళో పక్షపాతం లేకుండా పార్టీ వేరే పార్టీ వాళ్ళు ఉన్నా ఎవరున్నా నా ఊళ్ళని నేను అందరి పనులు ఊళ్ళకు దుష్మనం లేకుండా అందరికి సమానం తీసుకొని ఊళ్ళకు మళ్ళా వాళ్ళకు తీసుకొని అన్ని పనులు చేస్తాను. వాలేగాం గ్రామ ప్రజలందరికీ సర్పంచ్ గారి తరఫున, మా యొక్క వార్డు మెంబర్ల తరఫున గ్రామ ప్రజలందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మన గ్రామంలో అత్యధిక మెజారిటీతో అశోక్ గారిని మరియు మా యొక్క వార్డు మెంబర్లు అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి వాలేగాం గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడైతే ఎలక్షన్లు అయిపోయినాయి, ఇక నుంచి ఏ విషయంలో కూడా వనపర్తి జిల్లా పెదమందడి మండలం మాజీ బీజేపీ అధ్యక్షుడు రమేష్ వెల్దూర్ తన గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మండల ఏర్పాటు కోసం గతంలో రీలే నిరాహార దీక్షలు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. వెల్దూరు గ్రామం రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండటం, జాతీయ రహదారికి దగ్గరగా ఉండటం వల్ల మండల కేంద్రానికి అనుకూలంగా ఉందని తెలిపారు. మండల కేంద్రం ఏర్పాటుతో యువతకు, గ్రామస్తులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాలేదని, ప్రస్తుత వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వెంటనే మండల కేంద్రం ప్రకటించాలని ఆయన కోరారు. వెల్టూరు గ్రామాన్ని మండల కేంద్రము చేయాలని చెప్పేసి 2016 10వ నెల మరి 123 రోజులు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చిన్న మండలాలు అయితే ప్రజలకు అన్ని సౌకర్యంగా ఉంటాయి, తొందర అభివృద్ధి చెందుతుందని ఆలోచన చేసినప్పుడు మన గ్రామము నేషనల్ హైవే అందుబాటులో ఉంది. చుట్టుముట్టు 10-12 గ్రామాలు అవుతాయి, మన గ్రామం అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి రిలే నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. గతంలో కూడా అనేక మందికి మరి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అప్పుడు ఉన్నటువంటి మరి చిన్నారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. కలెక్టరు గారికి కూడా లెటర్ రాయడం జరిగింది, ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారికి. అదేవిధంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దృష్టి కూడా. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని కుంచారా గ్రామస్తులకు గ్రామ సర్పంచ్ పోలంకే దేవశైలం, సీనియర్ నాయకుడు పోలంకే దిగంబర్ పటేల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాన్ని ముందుండి అభివృద్ధి పథకంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న సీసీ రోడ్, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు, వృద్ధులకు పింఛన్లు లభించకపోవడం లాంటి సమస్యలను పరిష్కరించేందుకు ముందస్తుగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కూడా పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా మండల్ బైన్సా గ్రామం కుంసర సోలంకే దైవశాల అని నేను సర్పంచ్గా గెలిపించింది గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. కుంసార గ్రామానికి ఎంతో కృషితో అందరూ కూడా మాకు మంచి మెజారిటీతో గెలిపించినందుకు వాళ్ళకి ఎల్ల కాలం రుణపడి ఉంటామని గ్రామస్తులకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గ్రామానికి ఏమీ గొడవ లేకుండా పనులు కూడా చేసి చూపిస్తామని కూడా అందరికీ మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ అన్ని కానీ ఎటువంటి ఫండ్స్ కానీ పేద ప్రజలకు అన్ని ప్రత్యేకంగా గ్రామ ప్రజలకు నిజామాబాద్ కలెక్టరేట్ లో వడ్డే ఓబన్న జయంతి ఘనంగా జరుపుకున్నారు. జిల్లా స్వాతంత్ర పోరాటంలో వడ్డే ఓబన్న ప్రదర్శించిన ధైర్యం, సాహసం ప్రత్యేకమని వక్తలు గుర్తు చేశారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశం మందిరంలో అధికారికంగా జయంతి కార్యక్రమం నిర్వహించబడింది. కలెక్టర్ జిల్లా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ మరియు వివిధ సంఘాల ప్రజా ప్రతినిధులు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, ఆర్డీఏ సభ్యుడు నరేందర్ గౌడ్, దండి వెంకట్, పి వెంకటేష్, రాము, శంకర్, నరాల సుధాకర్, బంగారు సాయిలు, ఎం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఎట్లా సార్ మరి ఈ భీకర యుద్ధంలో నరసింహారెడ్డి ఓబన్నలు బ్రిటిష్ నాయకుల అలాగే ప్రభుత్వ అధికారులకు పేరు పాలన స్వాగతం తెలియజేసుకుంటూ మీ యొక్క కార్యక్రమాన్ని ముందుగా ఆ యొక్క వీరు వడ్డే చేసినటువంటి కుల సంఘ నాయకులు, వడ్డేర సంఘ సోదరులు ప్రతి ఒక్కరు వడ్డే సుబ్బన్న సుబ్బమ్మ దంపతులకు 1807వ సంవత్సరం జనవరి 11వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలోని రేనాడు ప్రాంతంలో జన్మించారు. వడ్డే ఓబన్న ఆ ప్రాంతంలోని వడ్డెర అనే సంచార తెగకు చెందినవాడు. ఈ సంచార తెగను భారతదేశంలో ఓడ్, భూవి, వడ్డే, వాడర్ మొదలైన వివిధ పేర్లతో పిలుస్తారు. ఆ సమయంలో భారతదేశంలోని ఆ భాగం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలో ఉన్నప్పుడు శిస్తు కట్టని రైతుల జోహార్ వడ్డే ఓబన్న, జోహార్ వడ్డే ఓబన్న. ఇక ఎట్లా సార్ మహబూబాబాద్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ వార్షిక క్యాలెండర్ మరియు డైరీ ఘనంగా ఆవిష్కరించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని మాజీ పార్లమెంట్ సభ్యురాలు, బారస్ జిల్లా అధ్యక్షురాలు కవితా మాలోజ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ రామ్ మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేవి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మిత్రులకు అందరికి నమస్కారం. ఇవాళ మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఇవాళ ముఖ్య నాయకులు పెద్ద సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు, ఇంకా మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ప్రముఖులు, ముఖ్య నాయకులు అందరూ కూడా పేరు పేరున ఇవాళ ఈ కార్యక్రమాన్ని అయితే కొత్త సంవత్సరం సందర్భంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారి యొక్క నాయకత్వంలో ఇవాళ క్యాలెండర్ ఆవిష్కరణ, డైరీ ఆవిష్కరణ కూడా
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగానే వాళ్ళు మన మహబూబాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడము. అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 60 లక్షల తెలంగాణ అయితే మన కార్యకర్తలందరికీ, సోదరులకు, ప్రజలందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రత్యేకంగా సంక్రాంతి అంటే రైతులు గుర్తొస్తారు. అందరికీ పాడి పంటలు మంచి పండి అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. కేసీఆర్ గారు గత 10 ఏళ్లలో బ్రహ్మాండంగా రైతులందరూ సస్యశ్యామలంగా రైతు బీమా కానీ, రైతు బంధు కానీ అన్ని కూడా ప్రత్యేకంగా వారు ఎంతో బాగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది కరోనా టైంలో కూడా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ చాలా మంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఈ సంక్రాంతి సందర్భంగా అయినా రైతులకు యూరియా కష్టాలు, రైతుల కష్టాలు మల్లన్న స్వామి జాతర మహోత్సవంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లన్న స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జాతరలు, ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని, వీటిలో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందని తెలిపారు. స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన 45 ఏళ్ల లావణ్య అనే మహిళకు వచ్చిన అత్యంత క్లిష్టమైన బ్రెయిన్ అంజూరిజం కేసును హైదరాబాద్ మలక్పేట యశోద హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా చికిత్స చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని న్యూరో ఫిజిషియన్ డాక్టర్ నూరిశెట్టి భరత్ కుమార్, డాక్టర్ హరి కిషోర్లు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో వెల్లడించారు. సమయానుకూలంగా చేపట్టిన చికిత్సతో రోగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వారు తెలిపారు. నమస్తే అండి, నేను డాక్టర్ సూరిశెట్టి భరత్ కుమార్, న్యూరాలజిస్ట్ అట్ యశోద హాస్పిటల్ మలక్పేట్. సో ఈ రోజు మనకు పేషెంట్ గురించి చెప్తున్నాను. పేషెంట్ లావణ్య అని ఒక 46 years. తనకి ఏం జరిగిందంటే సడన్ గా తలనొప్పి, వాంతులు రావడము, చూపులు కళ్ళంతా మబ్బుల్లో రావడం ఇట్లాంటివన్నీ జరిగింది అన్నట్టు తనకి. సో బయట హాస్పిటల్ తనకి చూసి బ్రెయిన్ లో రక్తనాళం బ్లీడింగ్ అని డయాగ్నోస్ చేసి మా దగ్గరికి పంపించారు. ఈ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంఆర్ యాంజియోగ్రామ్ తర్వాత సిటీ యాంజియోగ్రామ్ చేయడం వల్ల తనకి బ్రెయిన్ లో రక్తనాళం అనేది వాపు వచ్చి రక్తనాళం రప్చర్ అవ్వడం జరిగింది. రక్తనాళం రప్చర్ అయ్యి బ్లడ్ అంతా మొత్తం బ్రెయిన్ అంతా డిఫ్యూజ్ గా స్ప్రెడ్ అయిపోయింది. దీన్ని అన్యూరిజం అంటారు. దీంట్లో బ్రెయిన్ లో A1 ఆర్టరీ అనే ఆర్టరీ అది రప్చర్ అయ్యి సబరక్నైడ్ హెమరేజ్ అని డయాగ్నోస్ చేసామన్నట్టు. ఈ పేషెంట్ కి ఓపెన్ ప్రొసీజర్ కాకుండా క్లోజ్ గా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా చికిత్స చేసి బ్రెయిన్ ని కట్ ఓపెన్ చేయకుండా రక్తనాళం లోపల నుంచి లోపలికి వెళ్ళి ఆ అన్యూరిజం అనేది క్లోజ్ చేయడం జరిగింది. చేశాక పేషెంట్ ని ఎలా ట్రీట్ చేయాలి అనుకున్నప్పుడు టూ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి దీనికి. ఒకటి ఏంటంటే తల పుర్రెని కట్ చేసి ఆ ఎన్యూరిజం అంటే ఆ రక్తనాళం ఎక్కడైతే వాపు ఉందో దానికి క్లిప్ వేయటం, దీన్ని క్లిప్పింగ్ అంటాం. రెండోది ఏంటంటే తల కట్ చేయకుండా కాలుకి సప్లై చేసే రక్తనాళాల గుండా మెదడుకు రీచ్ అయ్యి ఆ అన్యూరిజం ని క్లోజ్ చేయడం. సో పేషెంట్ కి 2 ఆప్షన్స్ ఇచ్చాం. సో పేషెంట్ ఏంటంటే తల కట్ చేయకుండా మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ కావాలి అని అడిగింది. సో మనం వెంటనే పేషెంట్ ని కాలు రక్తనాళాల నుంచి వెళ్ళి ఆ అన్యూరిజం కంప్లీట్ గా క్లోజ్ చేసాం. ఎలా క్లోజ్ చేసామంటే స్టంట్ అసిస్టెడ్ కాయిలింగ్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఈ చిన్న పైప్స్ ఉంటాయి. ఈ చిన్న పైప్స్ కాలు రక్తనాళాల నుంచి పైకి తీసుకెళ్లిపోయి ఆ రక్తనాళం ఎక్కడైతే ఉబ్బిందో అక్కడ మనం స్టంట్ పెట్టి ఆ స్టంట్ నుంచి లోపలికి వెళ్ళి ఆ అన్యూరిజం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 20వ క్రికెట్ పోటీలను అశ్వాపురం లయన్స్ క్లబ్ అధ్యక్షులు మునుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యప్రకాష్ ప్రారంభించారు. ఈ నెల 11 నుంచి 18 వరకు జరిగే ఈ పోటీల్లో 40 జట్లు పాల్గొనున్నాయి. ఈ సందర్భంగా సత్యప్రకాష్ మాట్లాడుతూ క్రీడలు మనిషికి శారీరకంగా, మానసికంగా ఉత్సాహపరుస్తాయని, గెలుపు ఓటములు సహజమని అన్నారు. క్రీడల ద్వారా స్నేహబంధాలు మరింత బలపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, మాదిగ జేఏసీ నాయకులు, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎటువంటి గొడవలు లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ, నిర్వాహకులు ఇంత గొప్పగా ఈ టోర్నమెంట్ని నిర్వహించి మీ ఉన్నా లేకపోయినా 100వ టోర్నమెంట్ కూడా సాధించాలని మీరు కోరుకుంటూ
ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎంఆర్పిఎస్ 20వ క్రికెట్ టోర్నమెంట్కి చేసిన ముఖ్య అతిథిగా సార్ సత్యప్రకాష్ సార్ గారికి, వేదిక మీద ఉన్న గోపి సార్ గారికి, ఎంఆర్పిఎస్ జిల్లా నాయకుడు కృష్ణన్న గారికి, ప్లస్ క్లబ్ అధ్యక్షుడు మహేష్ అన్న గారికి, ఇక్కడ మన నరేష్ అన్న గారికి, రమేష్ అన్న గారికి, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న ఎంఆర్పిఎస్ నాయకులకి, కార్యకర్తలకు అందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. గత 20 సంవత్సరాలుగా ఏ అడ్డంకులు లేకుండా గత 20 సంవత్సరాలుగా నిర్విరామంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు కానీ వాటికి సహకరిస్తున్న మన అశ్వాపురం అందరికీ మా జర్నలిస్టు తరపున అభినందనలు. ఈ ఎంఆర్పిఎస్ క్రికెట్ టోర్నమెంట్కి గతంలో జర్నలిస్ట్గా మా వంతు మీ సహకారం అందించడం, భవిష్యత్తులో కూడా. కరీంనగర్ జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన రజక సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాచకొండ నరేష్ మాట్లాడుతూ రజకుల సామాజిక గౌరవాన్ని పెంపొందించేలా నూతన ప్రజాప్రతినిధులు పనిచేయాలని పిలుపునిచ్చారు. చాకలి వీరనారి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ నామకరణంపై అభినందనలు తెలుపుతూ చాకలి పదాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాబోయే ఎన్నికల్లో రజకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. చూడండి. జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్ ఈరోజు మా కరీంనగర్ జిల్లా బృందావనం గార్డెన్లో సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, వార్డు మెంబర్ ఆత్మీయ సన్మాన మహోత్సవం కొత్తగా ఎన్నికైన సర్పంచులకు, వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పరచుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా పెద్దలు కొల్లూరి మల్లేష్ కుమార్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పూసాల సంపత్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు మరియు 7 సర్పంచులు మరియు 85 మంది వార్డు మెంబర్లు, 6 ఉప సర్పంచులు, వారు అందరూ వచ్చేసి మా కుల పెద్దలు, రజక సంఘ అధ్యక్షులు, మేధావులు అందరిచే ఇలా ఘనంగా మేము సన్మాన కార్యక్రమం మహోత్సవం ఘనంగా జరుపుకున్నాము. మరిన్ని రానున్న రోజుల్లో మా వాళ్ళు ఎంపీటీసీ, జెడ్పీటీసీ నిల్చోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మత్స్యబొల్లారం డివిజన్ రెడ్డి గార్డెన్స్ లో సురేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మర్రి మమత, ఆల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ సేవా సమితి 2001 నుంచి నిరంతరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించామని తెలిపారు. పోటీలో విజేతలకు మొదటి బహుమతిగా 5,100, ద్వితీయ బహుమతిగా 3,100, తృతీయ బహుమతిగా 2,100 అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశేష ఈ ప్రోగ్రామ్ లో రాజశేఖర రెడ్డి గారు అమ్మగారి ఆదర్శం తీసుకొని రాజకీయ చిన్నమండలం సేవా సమితి కోరుకుంటూ మమతా మేడం గారికి ఇప్పుడే మన సెల్లో
నమస్కారం. ఇక్కడ సురేష్ అన్న సేవా సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. చాలా మంది పార్టిసిపేట్ చేశారు. అండ్ సంక్రాంతి సంబరాలు ఆల్రెడీ షురు అయినాయని అనిపిస్తుంది. నన్ను ఒక ఆడపడుచులాగా ఆహ్వానించి ఈ ముగ్గుల పోటీకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరికీ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు బొలారంలో తోటపెట్టారెడ్డి గార్డెన్స్ సురేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి మమతా గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. మరియు నందికంటి శ్రీధర్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి చాలా కష్టపడి ఈ ఆర్గనైజ్ చేశారు. ఈ కాంపిటీషన్ కి దాదాపు 120 మంది ఆడపడుచులందరూ కూడా రావడం జరిగింది. మరియు ముగ్గులు చాలా బాగా వేశారు. వారికి అందరికి కూడా ఈ ప్రైజెస్ ఇవన్నీ కూడా చెక్స్ రూపంలో. నిజామాబాద్ నగర సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే దంసలాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్ అంకిత్ తో కలిసి 60 కోట్ల TU FIDC నిధులతో చేపట్టిన అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 6 కోట్లతో నిర్మిస్తున్న ఆధునిక ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ కు పనులకు భూమి పూజ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ ను మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశి వేణు, నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పడానికి ఇవాళ నిజామాబాద్లో ప్రారంభించి శంకుస్థాపన చేసినటువంటి 60 కోట్ల నిధులతో TU FIDC నిధులతో నిజామాబాద్ పట్టణంలోని రోడ్ల నిర్మాణము, కల్వర్ట్ల నిర్మాణము, తదితర వర్క్స్ ఏవైతే నిజామాబాద్కి వల్ల లభించినాయో ఈ ఫండ్స్ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఈ ఫండ్స్ రావడంలో షబీర్ అలీ గారు, మా జిల్లా నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలంతా కూడా, భూపతి రెడ్డి గారు అందరూ కూడా ప్రయత్నం చేసినారు. నిజామాబాద్ పట్టణాన్ని తెలంగాణలో ఒక మేటి దాదాపు 97 కిలోమీటర్స్ అంటే దాదాపు 17 crore 59 lakhs. అలాగే డ్రైన్ లో దానికి 32 crore 58 lakhs. అలాగే డ్రైన్ తో సహా BT రోడ్స్ 13 కిలోమీటర్, దాంట్లో 12 కోట్ల రూపాయలు, 60 కోట్ల రూపాయలతో 60 డివిజన్లో ప్రతి డివిజన్ కి కూడా ఇక్కడ అన్యాయం జరగకుండా కలిసి ఉన్న వార్డులలో కలిపి 60 కోట్ల రూపాయలు పెట్టినాము. ఇప్పుడే మహేష్ గారు మనం చెప్పినట్టు అధ్యక్షులు గారు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాకలో హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి సారపాక సర్పంచ్, ఉప సర్పంచ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సందడి చేశారు. సమయం అయిపోయింది. ఎవరు కన్ఫ్యూజ్ అవుతారో దయచేసి దూరం వెళ్ళిపోవాలి, దూరం జరగాలి. ముగ్గులు దయచేసి వేసిన బొమ్మలను చాలా చక్కగా వేసింది. 20 నెంబరే మాకు పేరు తెలియదు, పేరు సంబంధం లేదు మాకు. ఎందుకంటే ఎక్కడ ఏం అవకాశం. సీనియర్ నాయకులు వారాల వేరు గారికి, ముందుగా మా సహచరులు ఉప సర్పంచ్ కడదార్ రమేష్ గారికి, PAPS చైర్మన్, సీనియర్ నాయకులు, సీనియర్కి చాలా దగ్గర మనిషి, అంటే మనందరి అభివృద్ధిలో పాలు పంచుకునే వ్యక్తి పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి, మార వెంకటేశ్వర ఉమ్మడి
రాష్ట్రాల యూనియన్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారే వెంకటేశ్వర రెడ్డి గారికి, రిటైర్డ్ ఎంఈఓ గారు ఎంతో మందిని విద్యావంతులుగా తయారు చేసి సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇప్పటికీ ఇస్తున్నటువంటి వెంకటేశ్వర గారికి, రాంబాబు గారికి, హ్యూమన్ రైట్స్ కోశాధికారి దుగ్గంపల్లి వెంకటరెడ్డి గారికి, రామచంద్రరావు గారికి, అడ్వకేట్ గారు, నాగోటి భాస్కర్ రావు గారికి, జయ గారికి, ఇంకా రంగారెడ్డి జిల్లా వెల్టూరు గ్రామంలో కీర్తిశేషులు స్వర్గీయ పప్పతి నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిడిసి చైర్మన్ గడిల రామిరెడ్డి, సదాశివపేట సిఐ వెంకటేశం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిహెచ్ సిద్ధన్న తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ లో వెల్టూరు, ముబారక్పూర్ గ్రామాలకు చెందిన మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఫైనల్ మ్యాచ్ ఈ నెల 16న జరగనుంది. విజేతలుగా మొదటి బహుమతి 40,000, రెండో బహుమతిగా 20,000, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కు 5,000, ప్రతి మ్యాచ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాన్ 500 బహుమతులు అందజేయనున్నారు. గ్రామ యువకులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. ఈ ప్లేయర్స్ కు సిఐసార్ గారికి సన్మానం శాలువతో చేస్తున్నారు. ఫోటో సన్మాన కార్యక్రమం గవర్నమెంట్ కంబాల్పల్లి సర్పంచ్. ఇప్పుడు అంతా మన చేయి దాటిపోయి ఉంటది. అంటే ఇప్పుడు మనం చదువుకోలేని స్టేజ్ లో ఉంటాం. అందరూ 24-25 ఉంటారు, వేరే జాబ్ లేదో సెటిల్ అయింటారు, కొందరికి మ్యారేజ్ అయి ఉంటుంది, కొందరికి ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, చాలా మంది చాలా రకాల ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి అందరికి కూడా. కాబట్టి అందరు కూడా ఇప్పుడు చదువుకోలేం కాబట్టి మనిషి పైకి రావాలి, ఒక లక్ష్యం ఉండాలంటే చదివే అవసరం లేదు. మనిషి పట్టుదల సాధించాలంటే కాన్ఫిడెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెంట్ యాక్షన్ ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి, అందరితోటి మంచిగా బిహేవ్ చేసేటువంటి నేచర్ ఉండాలి, నీ యాటిట్యూడ్ మంచిగా ఉండాలి, బిహేవియర్ మంచిగా ఉండాలి. ఫస్ట్ నీ లోపల సాధించాలన్న కసి పట్టుదల ఉండాలి. ఉంటే ఏదన్నా అవుతుంది. మనం అనుకుంటే ఏదన్నా సాధించవచ్చు. మనం అనుకుంటే మీరు చాలా రకాల మందికి పోలీస్ కావాలని ఉండొచ్చు, అవునా కదా? పోలీస్ కావాలని అనుకుండొచ్చు. ఇక్కడ ఇంకా చదువు ఇప్పుడు ప్రజెంట్ గా సదాశివపేటలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 14న నిర్వహించనున్న అయ్యప్ప స్వామి స్వర్ణ ఆభరణాల ఊరేగింపులో పట్టణ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని సమితి అధ్యక్షులు గోనె శంకర్ గురుస్వామి, ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్ గురుస్వామి పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ సంగమేశ్వర మందిరం నుంచి ఊరేగింపుగా ప్రారంభమై శాస్త్రి రోడ్, బస్టాండ్, గొల్లకేరు మీదుగా దుర్గా భవానీ మందిరానికి చేరుకుంటుందని తెలిపారు. అక్కడ అమ్మవారికి ఆభరణాలు సమర్పించిన అనంతరం చెన్న బసవేశ్వరం, గాంధీ చౌక్ గుండా అయ్యప్ప స్వామి మందిరానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. తప్పకుండా నెరవేర్తాయి. అయితే మన ఆలయం ఏది ఇక్కడ చుట్టుపక్కల కర్ణాటక వాళ్ళు, తర్వాత ఈవెన్ సంగారెడ్డిలో 2 మందిర్లు ఉన్నా, తర్వాత నీకు శంకర్పల్లిలో ఉన్న, వికారాబాద్లో మందిర్లు ఉన్నా, ఇక్కడికే వాళ్ళు వచ్చి మాలలేస్తారు. ఎందుకంటే ఆ ప్రత్యేకత ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు జనరల్గా బొద్దపల్లి అంటారు, హైదరాబాద్ వద్ద బొద్దపల్లి వేసుకొని వస్తామంటారు. అట్లనే ఎక్కడన్నా ఈ చుట్టుపక్కల వాళ్ళు కర్ణాటక వెళ్ళి అయితే దగ్గరగా 400 మంది వస్తారు. మేము చేయడం ఏంటంటే 28 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇది దాంట్లో సదాశివపేట బోధుగురు దగ్గర అయ్యప్ప స్వామి ఊరేగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా దగ్గర ప్రోగ్రామ్ 12వ తారీఖు నాడు సంగమేశ్వర మందిర్ లోపల, అయ్యప్ప స్వామి మందిర్ లోపల గీతాపారాయణము మరియు హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామాలు ఇవి పొద్దున జరుగుతాయి. 5వ తారీఖు నాడు, అంటే జనవరి 4వ తారీఖు నాడు గుంటూరులో మంచి మెగా హెల్త్ క్యాంప్ చేసి అక్కడ కూడా ఒక 600కి పైగా వీళ్ళు పేషెంట్స్ వచ్చి వాళ్ళు మంచి మనం చేసిన సేవా కార్యక్రమాలు వాళ్ళు అందుకున్నారు. జనవరి 5 నాడు వరంగల్కి వెళ్ళాము.
వరంగల్లో 32 స్కూల్స్కి, అంటే ఆ దగ్గర ఉన్న 32 గ్రామాల్లో ఉన్న స్కూల్స్ నుంచి వాళ్ళ ప్రతినిధులు వచ్చి అక్కడ మేయర్ చేతుల మీదుగా 800 చెస్ బోర్డ్స్ మనం అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసామండి. అన్ని 32 స్కూల్స్లోకి ప్రతినిధులు, అంటే ఎవరెవరైతే ఈ ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్లోనూ గేమ్స్లో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క చెస్ బోర్డ్స్ మాట తరఫు నుంచి మనం చెస్ నెట్వర్క్ వాళ్ళతోటి అసోసియేట్ అయ్యి వాళ్ళకు అందరికి కూడా పంపిణీ జరిగింది అనమాట. అది ఎందుకు అంటే మనం ఇప్పుడు అందరు కూడా డిజిటల్ మీడియాకి చాలా దగ్గరలో ఉంటున్నారు పిల్లలు, వాళ్ళకి కొంచెం ఈ ఆటలకి దగ్గర తీసుకుంటే బాగుంటుంది. సదాశివపేట పట్టణంలో వీరభద్రియ కుల సంఘానికి చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ప్రభావంతో కుల సంఘ ప్రజలు పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ చేరిక కార్యక్రమం మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు ఆధ్వర్యంలో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తోందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తోందన్నారు. కుల సంఘాల అవసరాలకు అనుగుణంగా శ్మశాన వాటికలు, సంఘ భవనాలకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుల సంఘ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చాలా ఆనందంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గాని, మంత్రులు కానీ మరి అందరూ కూడా ప్రజాపాలనని తీసుకురావడం జరిగింది. ఇది ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అంటే మరి గతంలో ఏం చేసినా మనకు తెలుసు, 10 ఏళ్ళు అలా ప్రభుత్వం ఉండకూడదు. ప్రజల కోసం, ప్రజల సేవ చేసే ప్రభుత్వం ఉండాలని చెప్పి మరి ఈ మనమందరం కూడా చూస్తున్నాం ఈ ప్రభుత్వం ఏమేమి చేస్తుందో. ఎప్పుడైనా సామాన్యుడు పైకి చేస్తేనే అభివృద్ధి అంటారు, ఉన్నోడికి ఉన్నోడైతే అభివృద్ధి కాదు. ఎట్లా ఆకలి ఉన్నోడికి అన్నం పెడితే జీవితాంతం గుర్తు చేస్తాం, ఆకలి లేకుండా తినొద్దునని మనకి ఇష్టమే ఉండదు, కానీ తిండి పెడితే దానికి అర్థం ఉండదు. గత ప్రభుత్వం కూడా అదే విధంగా పనిచేసింది. మరి ఇప్పుడు ఇంత పెద్ద సంఘం మరి మీరందరూ వివిధ వృత్తి దశలు సదాశివపేట పట్టణంలోని మాస్టర్ మైండ్స్ ఈటెక్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. కరెస్పాండెంట్ నవనీత్ సంతోష్ మాట్లాడుతూ సంక్రాంతి అనేది సూర్య భగవానునికి, ప్రకృతికి, రైతులు, పశువులు మరియు పంటలకు కృతజ్ఞతలు తెలుపుకునే పండుగని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పెట్టుకోమన్నా ఒక్కడే ఉన్నాడు. పాట పాడండి, నవ్వండి, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి. మేడం
ఇవి ఇప్పటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.